balance he is putting all that was gain for him and all that he counted loss for the Lord. ఆయన ఒక తూకాన్ని, ఆయన త్రాసును పట్టుకొని ఆయనకి ఏవేవి లాభకరముగా ఉన్నాయో ఒక భాగములో పెట్టాడు, ఆయనకి ఏవేవి నష్టకరముగా ఉన్నాయో మరో భాగములో పెట్టాడు. All that he gained from his natural instinct he puts into one side of the balance. స్వాభావికంగా ఏమేమి సంపాదించుకున్నాడో ఒకవైపు ఉంచాడు ఆ తూకములో, ఆ తక్కెడలో. So we can hold the balance like this. ఆ తక్కెడను ఇలా పట్టుకున్నప్పుడు read verses 1 to 12. 1 నుండి 12 వచనాలు చదివితే and you can start putting into two different things all that is mentioned there. ఈ తక్కెడను పట్టుకొని పౌలు ఏమేమి అంటున్నాడో అవన్నీ తక్కెడలో పెడదాం మనం. And he's counting that. ఆ వాటిని ఎంచుతూ ఉన్నాడు. So on one side he's putting all that is of flesh. ఒకవైపు తన శరీర సంబంధమైన ఆ గొప్ప అతిశయం విషయాలు పెడుతున్నాడు. And that he compares with the spirit. ఆ తర్వాత ఆయన ఆత్మ సంబంధమైన వాటిని మరోవైపు ఉంచుతున్నాడు. On one side he is putting all that is of his physical inheritance. ఈ భౌతికమైన ఆ సంపాదన ఆయన ఒకవైపు పెడుతున్నాడు. That he is comparing with the spiritual inheritance. మరోవైపు ఆత్మ సంబంధమైన వాటిని మరోవైపు పెడుతున్నాడు. He is putting all earthly things in this world. One side. ఒకవైపు భూ సంబంధమైన వాటిని ఉంచుతున్నాడు, comparing it with the heavenly things. మరోవైపు పర సంబంధమైన వాటిని ఉంచుతున్నాడు. Putting all temporal things here and comparing with the eternal. తాత్కాలికమైన వాటిని ఒకవైపు, శాశ్వతమైన వాటిని మరోవైపు పెడుతున్నాడు. He is putting all his own righteousness on one side and righteousness that he could receive from the Lord Jesus Christ on the other side. ఒకవైపు తన స్వనీతి, సొంత భక్తిని పెడుతున్నాడు, మరోవైపు క్రీస్తు ద్వారా పొందిన భక్తిని, నీతిని పెడుతున్నాడు. In one word, he puts all that is of the world on one side and all that is Christ on the other side. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచం అంతటిని ఒకవైపు పెడుతున్నాడు, మరోవైపు క్రీస్తును మరోవైపు పెడుతున్నాడు. And it's very interesting to study that passage. ఈ భాగాన్ని ఇలా మనం చదివితే ఎంత ఆసక్తికరమైన భాగమో చూడండి. Look at verse 3 later part. He says, I have no confidence in the flesh. అందుకే ఆయన అన్నాడు, శరీరమును నేను ఆస్పదము చేసుకొనును అన్నాడు 3వ వచనములో. He says, if anybody can put confidence in the flesh, I can put more confidence. ఒకవేళ మీలో ఎవరైనాను శరీరమును ఆస్పదము చేసుకొనిన ఎడల మీకంటే ఎక్కువగా నేను చేసుకోగలను. Then he talks about his background, he talks about his heritage, he talks about his inheritance. అప్పుడు మాట్లాడుతున్నాడు తన పూర్వ చరిత్ర, తన కుటుంబము, తన జాతి, తన వంశమును గురించి మాట్లాడుతున్నాడు. And by seeing all that, he says, I count it all but loss for the sake of winning Christ in my life. క్రీస్తును సంపాదించుకొనుటకై ఇవన్నీ నష్టముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. May I tell you a very important lesson here? నేను ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. What you count most in your life will decide the most of your life. నీ జీవితంలో ఏది ఎక్కువగా ఎంచుకుంటున్నావో దాని ద్వారానే నీ జీవితంలో అంత ఎక్కువగా నువ్వు పొందగలవు. Every time when you and I as children of God live in this world, we will be confronting to make choices between flesh and spirit, world and Christ. ఈ లోకములో దేవుని బిడ్డగా నీవు జీవిస్తూ ఉండగా నీ ఎదుట లోకము, పర సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి ఉండగా ఏవి ఎంచుకోవాలో ఎంచుకోవడానికి నీ ముందు ఆ రెండు ఉన్నాయి. And whatever you count good for you will make you, if you count flesh is good for you, you will become a man of flesh. ఒకవేళ శరీర సంబంధమైనవి నీకు ఇష్టమై వాటిని ఎంచుకుంటే శరీర సంబంధమైన వ్యక్తిగా మారిపోతావు. If you count spiritual things are more important for you, you will become a spiritual man. ఆత్మ సంబంధమైనవి నీకు ఎక్కువగా ఎంచుకుంటావా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారిపోతావు. So in this chapter he says, to be spiritual minded, it matters what you count in your life. ఆత్మ సంబంధమైన వ్యక్తి తాను ఏవైతే ఆత్మ సంబంధమైన ఎంచుకుంటాడో ఆ రీతిగా మారిపోతాడు. By the way, how did he receive this counting thing in his life? మనం ఇలా ఆలోచన చేద్దాం. ఇవి ఇలా ఒకదాన్ని ఒకటి లెక్కించడం ఎలా నేర్చుకున్నాడు పౌలు? Where did he get this idea about? అసలు ఈ ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది పౌలుకు? Do you know the word of the Lord Jesus Christ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలు మీరు ఎరుగుదురా? You can turn to Luke's Gospel chapter 12 and verse 15. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం తీయండి. Luke 12:15. లూకా 12వ అధ్యాయం. It says there like this. ఇలా అక్కడ చెప్పబడి ఉన్నది, beware of covetousness, for man's life consisteth not in the abundance of things which he possesseth. మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి,
ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. Underline that verse in your Bible. మీ బైబిల్లో వాటిని మార్కు వేయండి. It's a very important word that came out from the mouth of the Lord Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నోటి నుండి ఈ శ్రేష్టమైన మాట వచ్చింది. Lord Jesus Christ says there, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలా అన్నాడు, for man's life consisteth not in the abundance of things which he possesseth. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. Notice that word very much. Things is that we are talking about. ఈ వస్తువులు, సంపద అనే వీటిని గురించి మాట్లాడుతున్నాం. So in fact, when we are living in this world, we have two definitions of these things. ఈ వస్తువులు అనే విషయాన్ని రెండు విధాలుగా ఈ లోకములో మనం ఆలోచన చేయగలం. The definition of the world is, if you have all things of the world, man, you are the one who is living the life. ఇదిగో ఇవన్నీ లోకములో ఉన్నవన్నీ కలిగిన ఒక మనుషుడుగా నీవు జీవిస్తున్నావు. You have a good house, good bungalow. నీకు ఒక మంచి ఇల్లుంది, భవనం ఉన్నది. You have a good car standing in front of your house. నీ ఇంటి ముందు మంచి వాహనాలు ఉన్నాయి. You have good education and good job. నీకు మంచి విద్య ఉన్నది, ఉద్యోగం ఉన్నది. You have big salary. మంచి జీతం, ఆదాయం ఉన్నది. You have good property. నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి. And then you have all things needed for living in your house. నీకు ఏవేవి కావాలో అవన్నీ నీ ఇంట్లో ఉన్నాయి. If we see such a person outside in the world, we will look at him and say, wow, what a life he is living, you know. అట్టి వారిని మనం చూసేమంటాం, ఆహా ఏం జీవితం అండి, అది జీవితం అంటే అంటాం. And so we are all competing to have certain things in our life as well. ఇలాంటివి పొందటానికి మనందరి జీవితాల్లో పోటీ పడుతూ ఉన్నాం. We think according to the world, things is what that we should have to make our life and living in this world. ఈ లోకములో వస్తువులు ఎన్ని మనకుంటే అంత చక్కగా ఈ లోకములో జీవించాలని ప్రయాసపడుతున్నాం. That's why sometimes wife tell to husbands. అందుకే కొన్నిసార్లు భార్య భర్తతో ఇలా అంటుంది, did you see that brother? He has bought that thing in their house, you know, but we don't have all that thing in our house. ఏమండి ఆయన చూశావా, ఇంట్లో అది తెచ్చాడు, మనకు లేనే లేదు కదా అంటుంది సోదరి. Then he says, wait a minute, see, we don't have money now, we will see afterward, why to buy now? ఈయన అంటాడు, కొద్దిగా ఆగే, ఎందుకు తొందరపడుతున్నావు, డబ్బులు ఏమన్నా ఉన్నాయా, డబ్బులు వచ్చినప్పుడు కొందాంలే అంటాం. And that day there will be fighting and sometimes no dinner. కొన్నిసార్లు దీని విషయమై గొడవబడి భోజనమే లేకుండా ఉపవాస ప్రార్థనలు అయిపోతాయి. ప్రార్థన కాదు, నేను అలా అన్నానంతే, ప్రార్థన ఏం కాదులేండి, ఉపవాస గొడవ అది. Either we are having competition among ourselves for things. ఈ వస్తువుల కొరకు మనలో మనకేమైందంటే పోటీ వచ్చేసిందండి. Or there is craving for things. వీటి కొరకు అత్యాశ అత్యాశ అత్యాశ. But here the words of the Lord Jesus Christ. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలు చూడండి. There is another definition given there. ఇక్కడ ప్రభు మరొక మాట చెబుతున్నాడు. The Lord says, man's life consisteth not in the abundance of things which he possesseth. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అన్నాడు. Now which definition you will follow? మరి ఏ ఉదాహరణ నువ్వు వెంబడిస్తావు? The world which says you should have things, man, in your life to make your life. ఈ ప్రపంచం అంటుంది, ఓ వెర్రి మానవుడా, అసలు నీ దగ్గర ఉంటేనే కదా నీవు మనిషి అని లోకం అంటుంది. Or you will listen to the Lord Jesus Christ who says, no, things are not needed. Things are not one that can make your life. అసలు ప్రభు అంటున్నాడు, ఈ వస్తువులు కావయ్యా జీవం అంటే, ఇది మూలము కావయ్యా అని ప్రభు అంటున్నాడు. Now whom will you listen? ఈ ప్రపంచం చెప్పే ఆ స్వరాన్ని నీవు వింటావా, ప్రభు స్వరాన్ని వింటావా? To the world or to the Lord? ప్రపంచం చెప్పే ఆ మాట, వస్తువులు కావాలి అప్పుడే నువ్వు మనిషిని వింటావా, ప్రభు మాట వింటావా? Whom will you listen? ఎవరి మాట వింటావయ్యా? Whom will you listen? జాగ్రత్తగా ఎవరి మాట వింటారు మీరు? In a gathering like this, we all will say, we will hear and do what the Lord says. ఇలాంటి కూడికలు అంటామండి, ప్రభు చెప్పేది వింటామంటాం. But in practical life, while going home in the house, we know what we are doing. అసలు ఇంటికి పోయిన తర్వాత నీ నిజ స్వరూపం ఏదో అక్కడ అబ్బో రూపాంతరం చెందిపోతావు. He's telling little more, eh? Very good. See the policy of the world. The world says, you take things today and pay tomorrow. ఈ లోకం ఏమంటుంది తెలుసా, కంతుల ప్రకారం కట్టండి అయ్యా అంటుంది లోకం. Did you see the advertisement? You want bike? Take today, pay tomorrow.
ఈ రోజు బండి తీసుకుపో రేపు ఇచ్చేసేయి అంటున్నారు లోకం. You want fridge? Take today, pay tomorrow. ఆ ఫ్రిడ్జ్ కావాలా తీసుకుపో రేపు ఇచ్చేయి అంటున్నారు. Whatever you want, take today, pay tomorrow. ఏం కావాలో ఈ రోజు తీసుకుపో రేపు ఇచ్చేసేయి అంటున్నారు. That is what world is telling to us. అదే లోకం అంటుంది. But you know what Lord says? కానీ ప్రభు ఏమంటున్నాడు? Pay today and take tomorrow. ప్రభు ఏమంటున్నాడంటే ఈ రోజు డబ్బులు కట్టండి రేపు తీసుకుపోండి అని ప్రభు అంటున్నాడు. చూశారా తేడా? That means live a sacrificial life today and get the rewards tomorrow. ప్రభు ఈ రోజు త్యాగభరితమైన జీవితాన్ని జీవించి రేపు ప్రతిఫలాన్ని పొందు అంటున్నాడు ప్రభు. Which definition will you follow? ఏ తీర్మానం నువ్వు వెంబడిస్తావు? You can ask that question to me. Brother, which decision will you follow? ఒకవేళ నన్ను మీరు ఆ ప్రశ్న అడిగితే ఏ తీర్మానాన్ని నీవు వెంబడిస్తావని అడిగితే I will follow the words of the Lord Jesus Christ. నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలే వెంబడిస్తాను. For man's life consisteth not in the abundance of things which he possesseth. I would like to follow that. ఈ లోకములో ఒకని కలిమి విస్తరించుట వలన వాని జీవమునకు ఏమీ లేదన్న మాటలే నేను వెంబడిస్తాను. And I'll give the answer also for that. Why do I believe that? నేను ఎందుకు దాన్ని నమ్ముతున్నానో జవాబు కూడా మీకు ఇస్తానండి నేను. Beloved, money is not everything in this world. ప్రియుడా, ఈ లోకములో డబ్బే సమస్తము కాదు. Things are nothing in this world. ఈ లోకములో వస్తువులు అవి ఎన్నికైనవి కాదు. Now listen carefully. I will tell you a list and listen carefully. కొన్ని వరుసగా ఒక పట్టిక చెప్తాను నేను, జాగ్రత్తగా వినండి. Why the words of the Lord Jesus Christ we can believe? ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు మనం నమ్మాలో చెబుతాను నేను. Because things is not the answer for our life. మన జీవితానికి ఈ వస్తువులు జవాబు కాదు. Now listen carefully. జాగ్రత్తగా వినండి. With money you can buy house. వినండి, డబ్బు ద్వారా ఇల్లు కొనవచ్చు. But you cannot buy home, family. డబ్బు ద్వారా గృహాన్ని, ఆ గృహములో ఆనందాన్ని కొనలేవా? People have big bungalows, big houses, but they don't have family life inside the house. చాలా మందికి గొప్ప గొప్ప భవనాలు ఉన్నాయి కానీ ఆ భవనము లోపల కుటుంబ జీవితం వారికి లేదు. So if you have money you can buy house, but you cannot buy home. నీకు డబ్బుంటే ఇల్లు కొనవచ్చు కానీ గృహాన్ని సంపాదించలేవు. With money you can buy luxurious bed, but you cannot buy sleep. డబ్బు ద్వారా మంచి ఫోమ్ బెడ్ నువ్వు కొనవచ్చు కానీ నిద్రను కొనలేవు. They have to take sleeping pill to have a nice sleep. ఏమయ్యా కొంటాం మేమని నిద్ర మాత్రలు కొంటున్నారు చాలా మంది పండుకోవడానికి. With money you can buy lot of food stuff, but you cannot buy appetite. నీవు డబ్బు ద్వారా అనేకమైన ఆహార పదార్థాలు కొనవచ్చు, ఆకలిని కొనలేవు. On the dining table everything is set before. నీ ఆ భోజన బల్ల మీద అన్ని ఉన్నాయి. Chicken curry is there. చికెన్ కర్రీ ఉంది. Mutton fry is there. అదే ఇప్పుడు కూడా మటన్ కర్రీ ఉంది. Fish roasted is there. ఫిష్ ఉంది. They will not listen if they know mutton is prepared. మటన్ అక్కడ ఉందంటే మీరు వినరు ఇక. So all dishes are there in front of us. ఆ భోజన బల్ల మీద ఇవన్నీ ఉన్నాయి. When husband goes to take something, ఈ భర్త అక్కడికి వెళ్ళి తీసుకోవాలనుకుంటున్నాడు. Wife says, no, that is not for you, diabetes. భార్య అంటుంది, అంటే నీకు కాదండి, నీకు షుగర్ ఉంది అంటుంది ఆమె. Oh, you cannot take that sweet, you have sugar problem. ఆ స్వీట్ వద్దండి, నీకు షుగర్ ఉంది అంటుంది భార్య. You cannot eat that, you have cholesterol problem. అదిగో ఆ కొవ్వు వద్దండి, నీకు లోపల కొవ్వు పెరిగిపోయింది. So all things are there, ఈ వస్తువులు పదార్థాలన్నీ భోజన బల్ల మీద ఉన్నాయి. But you cannot eat those things. ఇవన్నీ మీరు తినలేరు. So with money you can buy house, but you cannot buy home. డబ్బు ద్వారా ఇల్లు కొనవచ్చు, గృహాన్ని కొనలేవు. You can buy bed, but you cannot buy sleep. ఇదిగో పరుపును కొనవచ్చు, నిద్రను కొనలేవు. You can buy food stuff, but you cannot buy an appetite. ఇదిగో ఆహార పదార్థాలు కొనవచ్చు, ఆకలి కొనలేవు. You can buy big resorts, but you cannot buy peace. గొప్ప గొప్ప అంతస్తులు కొనవచ్చు, సంతోషాన్ని కొనలేవు. You can buy entertainments for yourself, but you cannot buy joy. భోగ భాగ్యాలను కొనవచ్చు, ఆనందాన్ని కొనలేవు. With money you can buy books, but you cannot buy wisdom. ఈ డబ్బు ద్వారా పుస్తకాలు కొనవచ్చు, వివేకాన్ని విజ్ఞానాన్ని కొనలేవు. Did you get the list of it? ఈ పట్టిక నీకు అర్థమైందా? Money is not everything. డబ్బే సమస్తము కాదు. I repeat that list once again. మరొకసారి నేను చెబుతున్నాను. With money you can buy house but not home. డబ్బు ద్వారా ఇల్లు కొనగలవు, గృహాన్ని కొనలేవు. You can buy bed but not sleep. నీవు డబ్బు ద్వారా పరుపు కొనవచ్చు, నిద్రను కొనలేవు. You can buy food but you cannot buy appetite.
ఆహార పదార్థాలు కొనవచ్చు, ఆకలి కొనలేవు. You can buy resorts but not peace. అంతస్తులు కొనవచ్చు, సమాధానము శాంతి You కొనలేవు. can buy entertainment but not joy. భోగ భాగ్యాలు కొనవచ్చు, ఆనందాన్ని కొనలేవు. You can buy books but you cannot buy wisdom. పుస్తకాలు కొనవచ్చు, విజ్ఞానాన్ని వివేకాన్ని With కొనలేవు. money you can buy crucifix or you can buy many idols in the name of God, but you cannot buy salvation. దేవుని పేరట సిలువ వస్తువులు ఎన్నైనా డబ్బు ద్వారా కొనవచ్చు, ఈ రక్షణను కొనలేవు. If our need would have been education, God would have sent an educator. ఒకవేళ ఈ మానవ లోకానికి విద్య అవసరమైతే విద్యను దేవుడు ఎప్పుడో పంపించేవాడు. If our need would have been entertainment, God should have sent an entertainer to us. ఒకవేళ మన అవసరము సంతోషించే వస్తువులు అనుకుంటే దేవుడు ఎప్పుడో వాటిని పంపి ఉండేవాడు. But our need was salvation, and that's why God sent a savior in his son, the Lord Jesus Christ. మన అవసరము రక్షణ కనుక దేవుడే రక్షకుణ్ణి, తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. You know, and that's why things are nothing for us. అందుకొరకే ఈ లోకములో వస్తువులు అవి మనకు ఎన్నికలేనివి. That's why what the Lord Jesus Christ said is correct. Man's life consisteth not in the abundance of things which he possesseth. అందుకే ప్రభు అన్నాడు, ఒకని కలిమి విస్తరించుట వలన వాని జీవమునకది మూలము కాదు అన్నాడు. But how many people are running after the things of this world? ఇది ఎరిగి ఎంతమంది మనలో ఈ వస్తువుల కొరకు ప్రాకులాడుతూ There పరిగెత్తుతున్నారు. is comparing between one another, what they have, what we do not have. ఈనాడు నమ్మిన వారు ఆయనకేమున్నాయి నాకేం కావాలి అని ఒకరినొకరు పోల్చుకొని పోటీ పడుతున్నారు. And there is competition for going ahead of one another. ఈ లోకములో వస్తువులు సంపాదించడానికి పోటీ పడుతున్నారు. That's why Apostle Paul, when he writes about himself, he says, I count all things but loss, that I may gain Christ as my prize. అందుకే పౌలు వీటన్నిటిని అంటున్నాడు, ఏవేవి నాకు లాభకరమై ఉన్నావో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. What do you count important in your life, brother? నీ జీవితంలో ఏది లాభదాయకమైనదని ఎంచుకుంటున్నావు? What do you count important in your life, sister? నీ జీవితంలో ఏది ప్రాముఖ్యమైనదిగా ఎంచుకుంటున్నావు సోదరి? Believe me, if you give priority to spiritual life and things of God, you will never go empty-handed. ఆత్మ సంబంధమైనవి దైవికమైన వాటి విషయాన్ని నీవు ఎంచుకుంటే ఎన్నడూ వట్టి చేతులతో వెళ్ళిపోవు. I tell you with my experience, I have never seen a God of this Bible who is greater than every other gods of this world. ఈ ప్రపంచములో అన్ని దేవతల కంటే గొప్ప దేవుడైన ఈ దేవుణ్ణి బైబిల్ గ్రంథములో ఇంతకు ముందు నేను ఎన్నడూ చూసిన వాడిని. I can testify from my life so many things of the goodness of God in this life also. ఈ జీవితంలో దేవుని ద్వారా అనేకమైన మేలుకరమైనవి నేను అనుభవించాను. There is no God like this God. ఈ దేవుని వలె ఈ లోకములో మరో దేవుడు లేడు. You tell me, if you have given something in this name of this God and you have become a pauper or you have become a beggar. యేసుక్రీస్తు నామం విషయమై ఒకవేళ నీవేదైనా ఇచ్చావంటే ఈ లోకములో ఏమీ లేని బిచ్చగాని వలె అయిపోవచ్చేమో. It will never happen. అని అనుకుంటున్నావా? ఇది ఎన్నటికీ సంభవించదు. You will hear on the roadside or in the bus or in the station people begging in the names of gods. వినండి, ఈ లోకములో వేరే దేవతల పేర్ల మీద రోడ్లలోను బస్సులలోను బస్ స్టాండ్లలోను అడుక్కుంటూ ఉన్నారు. But have you heard somebody begging in the name of Jesus? యేసుక్రీస్తు నామమున భిక్షమేయండి అని అడిగిన వారిని ఎప్పుడైనా చూశారా? I have not heard. నేనైతే వినలేదు. There is nobody who followed the Lord has become pauper or beggar in their life. నిజముగా ప్రభువును వెంబడించేవారు ఎన్నడూ యేసుక్రీస్తు నామమున భిక్షం అడగరు. Let me give you one illustration from the Bible. బైబిల్ గ్రంథములో నుండి ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. A graphic illustration చాలా చక్కని ఉదాహరణ, which again has touched my life. మరలా నా జీవితంలో ఇది నన్ను తాకిన ఉదాహరణ. Think of that family in Genesis chapter 18, family of Abraham. ఆదికాండం 18వ అధ్యాయములో అబ్రహాము కుటుంబాన్ని ఆలోచించండి. Genesis chapter 18. ఆదికాండం 18వ అధ్యాయం. 3 angels visited to his door. ఆయన తలుపు దగ్గరకి ద్వారము దగ్గరకి 3 దేవదూతలు వచ్చారు. What happened there? అక్కడ ఏమైంది? No sooner those angels came to his house, Abraham ran into the tent to Sarah. ఆ యొక్క దేవదూతలు అక్కడికి రాగానే అబ్రహాము పరిగెత్తుకొని సారా దగ్గరికి వెళ్ళాడు. And Abraham said, Sarah, take 3 measures of meal and prepare and knead it and prepare the food that is needed for these angels. అబ్రహాము సారా
3 మానికల మెత్తని పిండి తీసుకుని ఇదిగో అతిథులు వచ్చారు, ఆహారాన్ని సిద్ధపరచు అన్నాడు. You read that chapter and you will know the hospitality of Abraham and his family. అబ్రహాము ఆయన కుటుంబం యొక్క తాతృత్వాన్ని ఆ అధ్యాయంలో చూడగలం. I just want to underline there, he took 3 measures of meal. అక్కడ 3 మానికల మెత్తని పిండిని అనే మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. He didn't know that whom he is serving. ఎవరికి ఆయన ఆతిథ్యం ఇస్తున్నాడో తెలియదు అబ్రహాము. But in the name of the living God, Jehovah, he wanted to serve anybody, strangers coming into his doorstep. వారెవరో తెలియదు గాని జీవముగల యెహోవా నామమున ఆ పరదేశులకు ఆయన ఆతిథ్యం ఇచ్చేవాడు. So 3 angels and 3 measures of meal. 3 దేవదూతలు 3 మానికల పిండి. That means how much measure of meal for 1 angel? ఒక దేవదూతకు ఎంత పిండి కావాలి? 1 measure of meal for 1 angel. ఒక మానిక. That Abraham did in Genesis 18. ఆదికాండం 18లోనే అబ్రహాం చేశాడు. May I tell you one thing? నేను ఒక మాట చెప్పనివ్వండి. Do you know the God of the Bible? బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని ఎరుగుదురా? This God is no debtor of any man. ఈ దేవుడు ఎవరికి అచ్చి ఉండే దేవుడు కాదు. What did he do to Abraham? అబ్రహాముకి దేవుడు ఏం చేశాడు? Because he gave little to those angels, unaware that he has given to angels. ఈ అబ్రహాం ఈ కొంచాన్ని దేవదూతలకు ఇచ్చాడు. Abraham's generation is gone. అబ్రహాము తరాలు పోయాయి. His son Isaac's generation is gone. ఇస్సాకు ఆయన వంశావళి తరతరాలు వెళ్ళిపోయాయి. Jacob's generation is gone. యాకోబు తరము వెళ్ళిపోయింది. But now the 12 tribes, when they were traveling through the wilderness, ఈ 12 గోత్రాల వారు అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉండగా, you know what God did to them? దేవుడు వారికి ఏం చేశాడు? He fed all those 6 lakh people for 40 years with 1 measure of meal each day. ప్రతిరోజు ఒక్కొక్క మానిక చొప్పున 40 సంవత్సరాలు 6 లక్షల ఆ కాలబలానికి దేవుడు ఆహారం పెట్టాడండి. My hairs stand up when I think about that. ఆ మాట విన్నప్పుడు నా రోమములు నిక్కబడుచుకున్నాయి. God is no debtor of any man. దేవుడు ఎవరికి అచ్చి ఉండేవాడు కాదు. He just gave 1 measure of meal to 1 angel so many years before. అబ్రహాము ఒక దేవదూతకు ఒక మానిక పిండి ఎన్నో వందల సంవత్సరాలకు ముందు But పెట్టాడు. God returned to his generation in many folds. దేవుడు ఆయన తరతరాలకు అనేక విధాలుగా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. Imagine 6 lakhs people, 40 years, each day 1 measure of meal. ప్రతిరోజు ఒక్కొక్కరికి ఒక మానిక చొప్పున 40 సంవత్సరాలు 6 లక్షల కాలబలానికి ఆయన ఆహారం పెట్టాడు. They were told to pick up only 1 measure of meal, manna, only 1 time. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు ఒక్క మానిక మన్నా మాత్రమే తీసుకోవాలి, 2 వద్దు అన్నాడు ఆయన. Somewhere there, like you and me. కానీ ఒకరిద్దరు నీలాంటి నాలాంటి వారు 2 తీసుకున్నారేమో. Tomorrow if we don't get, what will happen? Collect 1 more. రేపు లేకపోతే కష్టమే కదా, 2 మానికలు తీసుకుందాం అనుకున్నారు. What happened when they saw next day? సరే 2 మానికలు తీసుకున్నారు. 2వ రోజు దాన్ని తెరిచి చూశారు. ఏమైంది? It was all spoiled. Worms were there inside. అది అప్పటికే కుళ్ళిపోయి పురుగులు పట్టిపోయింది. But before the Sabbath, they were asked to collect 2 measure of meal. 2 measure. సబ్బాతు ముందు రోజు దేవుడే చెప్పాడు, ఆ సబ్బాతు కొరకై 2 మానికలు మీరు ఆ మన్నాను తీసుకోండి అన్నాడు. Today there are many people who think, why to give to God? ఈనాడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, దేవునికి ఎందుకు ఇవ్వాలయ్యా అనుకుంటున్నారు. Why to go for God? ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళాలి? Why to sacrifice things for God? దేవుని కొరకు ఎందుకు త్యాగం చేయాలి? Oh, these evangelists, they do not know what they preach. ఈ స్వార్థికునికి ఏం బోధిస్తున్నాడో ఆయనకు అర్థమైతే కదా అంటున్నారు. They only preach for the message sake, but we have to live our life, so we need things for us. ఆయన చెప్తాడు గాని జీవించేది మేం కదా అంటున్నారు చాలా మంది. And that's why there are many people who have become weaklings in their Christian life. అందుకే చాలా మంది తమ జీవితంలో ఓటమిని చవి చూస్తున్న ఓడిపోయిన క్రైస్తవులుగా ఉన్నారు. Beloved, anything you do in the name of the Lord truly from your heart, God will reward you and your generation in 100 folds for sure. ప్రియుడా, హృదయపూర్వకంగా నీ హృదయంలో నుండి దేవుని కొరకు ఏ త్యాగము చేస్తావో దేవుడు నీ తరతరాలకు దానిని ఆశీర్వాదంగా ఉంచుతాడు. What you count most in your life, you will repay or you will regain only that in your life. దేవుని కొరకు ఏదైతే నీవు నష్టముగా ఎంచుకుంటావో అది లాభకరంగా దేవుడు దాన్ని నీకు ఇవ్వగలడు. Don't forget the basic principle of the Bible. What you sow, so shall you reap. అందుకొరకే దేవుడు అన్నాడు, ఓ మనుష్యుడా, నీవు ఏమి విత్తుదువో ఆ పంటనే కోయుదు అన్నాడు. If you sow for your flesh, you will reap all that is of the flesh. శరీర సంబంధమైన వాటిని విత్తితే
నీవు అవే కోస్తావు. If you sow for your sinful lives and habits, you will reap only the consequence of that in your life. పాప జీవితాన్ని, పాప అలవాట్లను విత్తితే వాటినే కోస్తావు. May I tell you, here is Paul who is saying, I count all things truly a loss ఇక్కడ for the పౌలు sake of అంటున్నాడు, Christ. ఏవేవి నాకు లాభకరమై ఉన్నవో క్రీస్తు నిమిత్తమై వాటిని నష్టముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. So when I say the word I count, I find him to be a man of convictions. నేను ఎంచుకొనుచున్నాను అంటే తీర్మానములు గల ఒక గొప్ప మనుషుడుగా పౌరుడు నేను గమనిస్తున్నాను. There are so many believers available everywhere, ఈనాడు చాలా మంది విశ్వాసులు కనబడుతున్నారు. but very few people who can be called men and women of convictions. కానీ విశ్వాసులుగా కనబడుతున్నారు గాని కొంతమంది మాత్రమే తీర్మానాలు చేసే విశ్వాసులుగా కనబడుతున్నారు. Only a man of conviction can say no to sin, no to world, no to things, and can say yes to God and follow after him. ఇలాంటి తీర్మానములు గలవారు మాత్రమే లోకానికి ఇక వద్దు, పాపానికి ఇక వద్దు, భోగానికి ఇక వద్దు, దేవా నీ కొరకే నేను జీవిస్తానని చెప్పగలరు. But we see there are people who are standing in between that, one leg in the world and one leg in the Lord. మరి కొంతమంది ఒక కాలు దేవుని వైపు, మరో కాలు లోకములో పెట్టి జీవించేవారు చాలా మంది ఉన్నారు. Living life of compromises. అంటే రాజీ పడే జీవితము గలవారు. You know what is compromises? రాజీ పడడం అంటే ఏంటండి? Living in flesh, living in sin, and also living in the assembly, living in the spiritual life. రాజీ పడడం అంటే ఈ లోకములో పాపములో జీవించి పర్వాలేదులే అని మరలా దేవునిలో కూడా జీవించేవారు. And that's why we have not grown in our Christian life. అందుకే ఈ పర్వాలేదులే అనేవారు వారి జీవితంలో ఎప్పటికీ ఎదగలేరండి. This mind then becomes not spiritual mind but carnal mind. వీరి మనస్సు ఆత్మ సంబంధమైన మనస్సు కాదు, అది తొలగిపోయి శరీర సంబంధమైన మనస్సుగా మారిపోయింది. Someone said like this, it is better to die for a conviction than to live a life of compromise. అందుకే ఒక ఆయన అన్నాడు, ఒక తీర్మానం కొరకై నీవు చనిపోవడం మేలు గాని రాజీ పడే జీవితం అది నీకు మేలు కాదు అన్నాడు. Tomorrow you will go actually to your own places. రేపు నిజానికి మీరందరూ మీ సొంత స్థలాలకు వెళ్లిపోతారు. You will encounter all these things, flesh and word, flesh and spirit in your life. మీ జీవితాల్లో తర్వాత లోకం ఒకవైపు, ఆత్మ సంబంధమైన ఒకవైపు ఎదుర్కొంటారు. You will encounter world and Christ in front of you. మీ ఎదుట లోకం కనబడుతోంది, మీ ఎదుట క్రీస్తు కనబడతాడు. Worldly life or spiritual life in front of you. మీ ఎదుట ఆత్మ సంబంధమైన జీవితం, లోక సంబంధమైన జీవితం కనబడుతుంది. You will have to make choices, and depending upon your choices, what you count in your life, you will receive the rewards thereof. నీ జీవితంలో దేన్ని ఎక్కువగా ఎంచుతావో తప్పకుండా వాటి విషయమై బహుమానాలను పొందగలవు. So the first keyword we find him telling there, I count all things but loss that I may have gain in Christ. ఏవేవి నాకు లాభకరమై ఉన్నావో క్రీస్తు నిమిత్తమై నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను అని పౌలన్న మాటలు చూస్తున్నాం. It takes conviction to say no to all things of the flesh. పౌలు ఇక్కడ ఒక తీర్మానంతో చెబుతున్నాడు, ఈ లోకములో విషయాలన్నిటికీ నాకు వద్దు అన్నాడు ఆయన. God is looking for men and women of conviction today. ఈ రోజు ఇలాంటి తీర్మానాలు చేసే సహోదరుడు సహోదరి కొరకై దేవుడు చూస్తున్నాడు. Conviction means what, you know? తీర్మానం అంటే ఏమిటి? Conviction means that I know certain things as belief, and I have experienced that, and my belief is proved for sure that this is the only truth, and I will follow that. తీర్మానం అంటే నా జీవితంలో దీన్ని నేను ఎరిగాను, దీన్ని అనుభవించాను, ఇది నిజమని నమ్మి దీని కొరకే నేను ఖచ్చితంగా నిలబడుతున్నాను అనేది నిజమైన తీర్మానం. It is knowing doctrine one thing, అంటే ఒకవైపు సిద్ధాంతాన్ని ఎరగడము ఉన్నది అందులో, but knowing that this is the only true doctrine is what is conviction. ఇదే నిజమైనది అని నమ్మడమే తీర్మానం. There are many people who are not really having conviction about things of God. దేవుని విషయాల్లో చాలా మందికి సరైన తీర్మానాలు లేవు. And that will come only when you count on things, count on God, and count on spiritual matters, and give sacrifice for God, and God will make you and me men and women of convictions. దేవుని విషయాలు ఎంచుకో, ఆత్మ సంబంధమైన వాటిని చేపట్టు, దేవుని కొరకు జీవించు, అప్పుడు దేవుడు వాటిని లాభకరంగా చేయగలడు. So the first keyword we find is I count. అందుకే మొదటి మాట నేను ఎంచుకొనుచున్నాను అనే మాట విన్నా. Which is the second keyword? రెండవ ముఖ్యమైన మాట ఏమిటండి? I do. నేను
చేయుచున్నాను. Yeah, that word is very important. I do. నేను చేయుచున్నాను అనే మాట ప్రాముఖ్యమైనది. That means I keep doing these things in my life. ఈ యొక్క విషయాలు నా జీవితంలో నేను చేస్తూ వెళ్తాను అంటున్నాడు. That speaks about the consistency in our Christian life. మన క్రైస్తవ జీవితంలో అది నిరంతరము చేసే ఒక ప్రక్రియ. It is one thing to be having convictions, and it is just the other to become consistent in that conviction. మనము తీర్మానాలు చేయాలి, ఆ తీర్మానాలను అవి ఆగిపోకుండా కొనసాగించాలి. What is that one thing Apostle Paul has decided to do in his life all the time? అది కొరకే పౌలు అంటున్నాడు, నేను ఎల్లవేళలో ఒకటి చేయుచున్నానన్నాడు. అది ఒకటేంటి? Look at that verse 13. Brethren, I count not myself I have apprehended, but this one thing I do, forgetting those things which are behind and reaching forth unto those things which are before. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను అన్నాడు. If you want to really consistently grow in your Christian life, నీ జీవితంలో ఆగిపోకుండా సాగిపోవాలి అంటే, and go forward and onward and victorious in your life, ముందుకు అలా కొనసాగుతూ జయ జీవితాన్ని జీవించాలి. the first thing that he says I do is that I forget things which are gone behind. ఆ ఒకటి చేయుచున్నాను, ఆ ఒకటి ఏంటంటే వెనకున్నవి మరిచిపోయాను. Forget my things which were at the past. నా వెనక నా గత జీవితంలో జరిగినవి నేను మరిచిపోయాను అన్నాడు. When I say that, I want to take a pause and ask you a question. ఈ మాట చెప్పడానికి ముందు కొద్దిగా ఆగి ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకున్నాను. Because the things of the past are always in our memory. ఎందుకు అంటే ఈ వెనక గడిచినవి ఉన్నాయే, మన మనస్సులో నుండి వెళ్ళిపోవడం లేదు అవి చాలా సార్లు. That may be a sin in your life. అవి వెళ్ళిపోకుండా రోజు వాటిని ధ్యానిస్తున్నావే, అదే పాపము. That may be a secret sin in your life. అదే నీ జీవితంలో ఉన్న రహస్య పాపము. That may be a grudge against somebody in your life. నీ జీవితంలో ఎవరి మీదనో ఆయాసం ఉన్నది. That may be somebody has spoken some bad words to you in your life. నీ జీవితంలో నిన్నెవరో చెడ్డ మాటలు మాట్లాడారు. That may be some kind of bitterness about somebody in your life. వేరే వారి విషయంలో నీకు చేదైన అనుభవాలు ఉన్నాయి. That may be some hurts in your life. నీ జీవితంలో ఏవో కొన్ని కష్టాలు ఉన్నాయి. You think right now which are the things that you remember in your life. ఇప్పుడు నీవు ఆలోచన చెయ్యి, నీ మనసులో వెంబడిస్తూ మెదులుతున్నవేమిటి? Good or bad? చెడ్డవా మంచివా? I'll tell you 99% those things will be bad. నేను ఖచ్చితంగా చెబుతున్నాను, 99% చెడ్డలే నీ మనసులో ఉన్నాయి. When you're alone on your bed, నీవు ఒంటరిగా నీ పరుపు మీద ఉన్నావు, your mind wanders. నీ మనస్సు సంచరిస్తూ ఉన్నది. You think about that person who has spoken something bad to you. నీ విషయంలో ఏదో చెడ్డగా మాట్లాడాడే ఆ వ్యక్తిని గురించి ఆలోచిస్తున్నావు. You remember certain sins in your life. నీ జీవితంలో కొన్ని పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి. And you know what these things of the past do to us? ఈ వెనక ఉన్నాయే కొన్ని విషయాలు, అవి నీ జీవితాన్ని ఏం చేస్తాయో తెలుసా? They will always pull us backward. నీ జీవితాన్ని వెనకకే లాగేవి వెనకున్నవి. These are like chains holding us backward. ఈ సంఖ్యలను వేసి ఒక వ్యక్తిని వెనక లాగినట్లుగా లాగేవి. Right now you are remembering something which is in the past in your mind. ఇప్పుడే నీ మనస్సులో కొన్ని గడిచిపోయినవి జ్ఞాపకం వస్తున్నాయి కాబోలు. If you remember something of the past right now, ఇప్పుడే నీ జీవితంలో వెనక గడిచిపోయినవి జ్ఞాపకం వస్తున్నాయి. The Lord desires that you should break those chains and set loose to go forward in your Christian. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆ సంఖ్యలను తెంపివేయి, ముందుకు సాగి వెళ్ళు. There are so many believers who because of the past are not able to progress in their Christian life. ఈ వెనకనే సంఖ్యల చేత అనేక మంది బంధింపబడి ముందుకు సాగలేకపోతున్నారు. Paul says, I count those things worthless and I do only one thing, I forget the past and run to the prize of the high calling. అందుకే అన్నాడు పౌలు, లాభకరమైనవి నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తు కొరకు, నేను ముందున్న వాటి కొరకై వేగిరపడుచు దానిని చేయుచున్నాను. Usually young brothers come and ask a question like this. Is it written in the Bible that we should not see movies? యవనస్తులు కొంతమంది వచ్చి మీరు అడగవచ్చు, సినిమా చూడకూడదని బైబిల్లో రాసి ఉందా? I say no, it is not written like that. బైబిల్లో అలా రాయలేదులేండి. But one thing you remember. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, whatever movie you see, నువ్వు ఏ సినిమా చూసినా, whatever good name or title or hero or heroine there ఆ inside, సినిమా పేరు ఎంత మంచిదైనా, హీరో హీరోయిన్లు ఎవరైనా, is there anybody who has not seen movie here? మీలో ఎవరైనా సినిమా చూడని వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ?
సినిమా చూడని వారు ఉన్నారా? Not seen at all. ఇంతవరకు చూడని వారు, నమ్మిన తర్వాత కాదు, పుట్టినప్పటి నుండి. There is at least one old uncle. పుట్టినప్పటి నుండి చూశాడంట ఆయన, నమ్మిన తర్వాత చూడలేదండి. So we confess that all of us have seen it. అంటే మనందరం చూశామని. Now ask yourself, which part of the film that you remember? సరే, నువ్వు సినిమా చూసావే గతంలో లేండి, ఏ దృశ్యము నీ మనసులో ఇప్పటికీ ఉంది? The good one or the bad one? చెడ్డదే మంచిదే నీకే తెలుసు. The good scene or the bad scene? చెడ్డ దృశ్యమా మంచి దృశ్యమా? The naked sin or the rape sin or the dirty sin that you remember? దిగంబరముతో ఉన్న దృశ్యాల, పాడైన దృశ్యాల, చెడ్డ దృశ్యాల ఏ ఉన్నాయి? Only the bad things you will confess for sure. కేవలం చెడ్డవి మాత్రమే నీలో ఉన్నాయి. And when we are alone, those things come to our mind. నీవు ఒంటరిగా ఉండగా అవే నీ మనసులోనికి వస్తాయి. And we try to dwell upon that. అవి మనసులోనికి రాగా వాటి చేత నింపబడి వాటితో కలిసి జీవిస్తావు. Many enjoy that pleasure of sin in their life. ఆ ఒంటరిగా ఉండగా వాటితో ఆనందించేవారు అనేక మంది ఉన్నారు. That's why when they come to assembly, they cannot open mouth and praise God. అందుకొరకే ఈ వెనకున్న వాటితో భారముగా ఉంటూ సంఘానికి వచ్చి నోరు తెరచి ఏం మాట్లాడలేకపోతారు. The servants of the Lord is telling, brother, get up now, give some exhortation, read one psalm, do this, do that. But this man has no strength to do anything. దైవ సేవకుడు, సహోదరుడా లేచి పాటెత్తు, ఏదైనా కొన్ని తలంపులు అందించు అని ఎంత ప్రోత్సాహపరిచినా ఈయన మాత్రం లేవడు. ఎందుకు? ఆ వెనకున్నవి అన్ని వెనకకు లాగేస్తూ ఉన్నాయి. The past things will only hold you back from going forward in your spiritual life. ఆత్మీయ జీవితంలో నిన్ను వెనకకు ముందుకు వెళ్లకుండా వెనకకు లాగేస్తున్నవి నీ వెనకున్న జీవితమే. On the other hand, there are experts among us. మరొక వైపు ఇలాంటి విషయాల్లో చాలా చాతుర్యము గలవారు ఉన్నారు. Who are living in secret sins in their personal life. వ్యక్తిగత జీవితములో రహస్య పాపములో జీవిస్తూ, but to cover that they come to the assembly and they even use pulpit to preach the messages. వారి పాపాన్ని కప్పుకోవడానికి ఎవరికి తెలియదులే అని సంఘానికి వచ్చి బోధ చేసే బోధకులుగా తయారైపోయారు. They show that they are very spiritual and they are very good believers. ఈనాడు చాలా మంది మంచి ఆత్మ సంబంధమైన వారుగా కనబడుతున్నారు. But remember, you can influence people, but you cannot deceive God. వినండి, నీవేదో ఆత్మీయుడిగా మనుషుల్ని ప్రభావితం చేయవచ్చు, దేవుణ్ణి మోసం చేయగలవా? He says here one thing I do, I forget my past. ఇక్కడ పౌలు ఒక మాట అంటున్నాడు, నా వెనకున్నవి నేను మరిచాను అన్నాడు. Is there anything of past that is holding you and pulling you behind? నీ జీవితంలో వెనకున్నవి ఇప్పటికీ నిన్ను వెనకకు లాగుతూ ఉన్నాయా? Think it is very serious. ఇది చాలా నీ జీవితంలో నష్టము కలిగించేదని గ్రహించు. Ask God's help to break those bondages that you may be able to go forward in your Christian life. నీ క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళటానికి దేవునికి ప్రార్థన చేయి. I know a man of God, a servant of God who was living in secret sin. నేను ఒక దైవ సేవకు నెరుగుదును, రహస్య పాపములో పడిపోయిన దైవ సేవకు. Boldly going forward in things of God. Boldly going forward in things of God. రహస్య పాపములో ఉండి ధైర్యంగా దేవుని సేవలో సాగిపోతున్నాడు. What does the word of God say to us? దేవుని వాక్యం ఏమని బోధిస్తున్నది? If you read 1 Corinthians chapter 11 verse 26 to 30, మొదటి కొరింథీ 11వ అధ్యాయం 26 నుండి ఆ తర్వాత వచనాలు చదివితే, Apostle Paul says, if without examining yourself, if you take part of the Lord's table, Lord's supper, 3 things will happen. నువ్వు పరీక్షించుకోకుండా ప్రభు బల్లలో పాలు పొందితే 3 విషయాలు నీకు సంభవిస్తాయంటున్నాడు. First, you will become weak in your Christian life. ఒకటి, నీ క్రైస్తవ జీవితంలో నీకు నీవే బలహీనురాలవైపోతావు. And in that weakness, if you don't remember your sin and confess and forsake that weakness will lead you to sickness in your life. ఆ బలహీనత నీవు గ్రహించి ఒప్పుకోకపోతే ఆ బలహీనత ఆ తర్వాత నీకు రోగముగా మారిపోతుంది. And in that sick bed, in that sickness, if you don't remember your sin and forsake that, it will lead you to sleeplessness or death in your life. ఆ రోగములో అప్పటికైనా నీ పాపాన్ని ఒప్పుకొని యథార్థమైన జీవితాన్ని జీవించకపోతే ఆ రోగము
నిన్ను మరణానికి నడిపిస్తుంది. That's why many are weak among you. అందుకే మీరు అనేకులు బలహీనులుగా ఉన్నారు. That's why many are sick among you. మీరు అనేకులు రోగులుగా ఉన్నారు. That's why many are dead or sleeping among you. అనేకులు మీలో నిద్రిస్తూ ఉన్నారు. God will not allow His things to have an obstacle because of you and me. నీ ద్వారా నా ద్వారా దేవుని పనికి ఒకవేళ ఆటంకమైతే అలాంటి ఆటంకాలను దేవుడు ఇక్కడ ఉంచాడు. He knows how to remove the obstacles. ఇలాంటి ఆటంకాలను ఎలా తీసివేయాలో ఆయనకు బాగా తెలుసు. Don't try to play a double role. రెండు జీవితాలు గల నటన జీవితాన్ని నటించవద్దు. If there is anything of the past that is holding you back, beloved, ask God's grace to break those things and go forward in your Christian life. ప్రియుడా, నీ క్రైస్తవ జీవితంలో వెనకున్నవి ముందుకు వెళ్లకుండా నిన్ను లాగేస్తుంటే, దేవా ఈ వెనక సంఖ్యలు తెంచివేయండి అని యథార్థంగా ప్రార్థన చేయి. Who were they who were asked to run from that city? ఇదిగో ఎవరు వారు? ఆ పట్టణం నుండి పారిపోయిన వారు. Run, otherwise judgment is going to fall in that city. ఇదిగో ఆ పట్టణం మీద తీర్పు రాబోతుందనగా పారిపోయారు కొందరు. They were told not to look back. వారు చెప్పబడ్డారు వెనక చూడవద్దని They చెప్పబడ్డారు. were not ready to run, ready to go. వారు బయటికి వెళ్ళడానికి సిద్ధంగా లేరు. But angel of God was holding their hand, was pulling out of that city. దేవదూత త్వరగా వెళ్లి వారిని పట్టుకొని ఆ పట్టణం లోపలికి And the నడిపించాడు. commandment of the Lord was, don't look back. దేవుని ఆజ్ఞ ఏమిటి? వెనక చూడవద్దు అన్నాడు. Don't look back. వెనక చూడవద్దు. Don't look back. వెనక చూడవద్దు. In spite of so much of instruction, one person from that family looked back. ఎన్నిసార్లు దేవుడు చెప్పినా ఒక్క వ్యక్తి ఆ కుటుంబంలో వెనకకు చూసింది. What happened to her? ఏమైంది ఆమెకు? ఏమైంది ఆమెకు? Pillar of salt. ఉప్పు స్తంభం. And that's why Bible says in New Testament, remember Lot's wife. అందుకే బైబిల్లో దేవుడు రాయించాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. Don't look behind. దయచేసి వెనక చూడవద్దు. You will never see an athlete who is running forward will look behind and see how much ground he has covered so far. ఈ పరుగు పందెములో పరిగెత్తేవారు పరిగెత్తుతూ నేను ఎంత దూరం పరిగెత్తానని వెనక అన్నాడు చూడండి ఆయన. So in our spiritual life, beloved, we got to run forward. Don't look how much you are covered, but go forward in the Lord. నీవు వెనక ఎంత చేశావు అనేది చూడవద్దు. వెనకున్నవి మర్చిపోయి ముందుకు పరిగెత్తు. Things of the past will also bring a thought in your mind to take vengeance of that brother or that sister. ఈ వెనకున్నవి కొన్నిసార్లు ఒక సహోదరుని మీద కక్ష, ఆ సహోదరుని తీర్పు తీర్చడానికి నిన్ను ప్రేరేపించవచ్చు. And you will be always planning and plotting how to take vengeance on that brother. ఎలా తీర్పు తీర్చుకోవాలి, ఎలా కక్ష సాధించాలి అనే మనస్సే నీలో ఉంటుంది. Let time come, I will show her. సమయం రాని నేనేమో చూపిస్తాను. Let the time come, I will show him. అసలు సమయం రాని నేనేంటో చూపిస్తానంటున్నారు చాలా మంది. In fact, time is passing on and he is not able to go forward in his Christian life. టైం ఏమో వస్తూ ఉంది పోతూ ఉంది, ఈయన ముందుకు వెళ్ళడం లేదు. Beloved, vengeance belongeth unto the Lord. ప్రియుడా, తీర్పు తీర్చే పని దేవునిది. Somebody has spoken bad to you. ఒకవేళ నిన్ను ఎవరైనా చెడ్డగా అన్నారా? Somebody has slandered you. నిన్నెవరో దూషించారా? Somebody has abused you. నిన్నెవరైనా అపహాస్యం చేశారా? Somebody has forsaken you. నిన్నెవరైనా విడిచిపెట్టారా? For the sake of Christ you have endured all that. క్రీస్తు కొరకు వీటన్నిటిని భరించు. Don't worry, the Lord will give reward for it. దిగులు చెందవద్దు, తగిన బహుమానం దేవుడు తప్పకుండా ఇస్తాడు. And whosoever is a problem for your life, the Lord will take care. You allow the Lord to take the vengeance. You don't take the vengeance. ఎవరి ద్వారా నీకు కష్టం కలిగిందో వారి విషయమై దేవుడు చూసుకుంటాడు. ఆయన తీర్పు తీర్చేవాడు. దేవుని పని కొరకై ముందుకు సాగు. So Paul says, this one thing I do, I forget my past and I go forward in my Christian life. ఇదే పౌలు అంటున్నాడు, ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచున్నాను అన్నాడు. In Hindi we have a song that says like this. హిందీలో ఒక పాట ఇలా ఉన్నది. मेरे जीवन का मकसद तू है, मेरे जीने का कारण तू है, मेरे जीवन का मकसद तू है, मेरे जीने का कारण तू है, मैं जीऊं या मरूं वो तेरे लिए है, तू मेरा प्रभु, मेरे जीवन का मकसद तू है, मेरे जीने का कारण तू है,
पिछला सब भूल कर मैं आगे दौड़ा चलो, पिछला सब भूल कर मैं आगे दौड़ा चलो, जो मेरे लिए धन था उसको मैं त्याग दूं कि मैं पाऊं उससे पुरस्कार, दौड़ा मैं जाऊं कि मैं पाऊं उससे पुरस्कार, दौड़ा मैं जाऊं, मैं जीऊं या मरूं वो तेरे लिए है, तू मेरा प्रभु, मेरे जीवन का मकसद तू है, मेरे जीने का कारण तू है, मेरे जीवन का मकसद तू है, मेरे जीने का कारण तू है. Forgive me because when I think of things happening into my life, it was too difficult to bear those things. నన్ను క్షమించండి, నా జీవితంలో జరిగే కొన్ని సంభవాలు నేను ఆలోచించినప్పుడు నేను వాటిని భరించలేని సంభవాలు ఎన్నో ఉన్నాయి. But when we have Lord as our aim and our goal, ప్రభువే మన గురి మన గమ్యము అయితే nothing will go wrong in our lives. మన జీవితాల్లో ఏది వేరుగా పోదండి. I face so much of opposition, problems and difficulties in my Christian life. నా క్రైస్తవ జీవితంలో ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో నిందలను నేను అనుభవించాను. Not only from outside but also from inside. బయట నుండి మాత్రమే కాదు, సంఘములో నుండి కూడా నేను అనుభవించాను. I know how sincere I am as if before the Lord. దేవుని ఎదుట నేను ఎలా యథార్థంగా ఉన్నానని నేను ఎరుగుదును. As we went one day for outreach, we were about 14 brothers. మేము ఒకసారి అవుట్ రీచ్ కి వెళ్తున్నాం, 14 మంది సహోదరులం. We were taken by the Bajrang Dal, Shiv Sena people. బజరంగ్ దళ్ శివసేన అనే ప్రజలు మా చుట్టూ వచ్చారు. And we were beaten very badly. మమ్మల్ని చాలా కఠినంగా ఘోరంగా కొట్టారు. I thank God for that experience on that day. ఆ రోజు దేవుడిచ్చిన అనుభవానికై దేవునికి వందనాలు. When I look within the assembly, there are so many who because of envy and strife create problems within the assembly. మరి ఆ దినాన అంతకు ముందు సంఘములు అనేక మంది అసూయ చేత ఉన్నారు, ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకుంటూ ఉన్నారు. I tell you for proof and for sure, when I left in the God's hand, God took care of that. మరి నేను ఒక పని చేశానండి, వారి విషయమై నేను ఏమీ మాట్లాడలేదు, దేవునికి నేను వారిని అప్పగించాను, దేవుడు వారి విషయమై ఆయన చర్య తీసుకున్నాడు. And the same thing Paul says here, this one thing I do, I forget the past and go forward. మరి అందుకే పౌలు అంటున్నాడు, నేను ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందుకు సాగిపోతున్నాను అన్నాడు. Before you go forward, I want to tell you one word, brothers. మీరు ఇంకా ముందుకు వెళ్తూ ఉండగా ఒక్క మాట చెబుతాను సహోదరులారా. If anything of past that you remember, ఇంకా ఏదైనా వెనకున్నవి జ్ఞాపకం ఉన్నాయా? sisters, if it is against your husbands, ఒకవేళ సోదరి నీ భర్త విషయంలోనే వ్యతిరేకమైనవి నీకు వెనుక మనసులో ఉన్నాయా? husband, if it is against your wife, భర్తగా నీవు నీ భార్య విషయంలో వెనకున్నవి నీ మనసులో ఉన్నాయా? please settle it. వాటిని సరి చేసుకోండి. Don't keep it pending. వాటిని అలాగే ఉంచుకోకండి. If in anything you have sinned against the Lord, don't keep it pending. దేవునికి వ్యతిరేకంగా నీవు ఏ పాపము చేసినా దాన్ని అలాగే ఉంచుకోవద్దు. Repent and forsake that sin. పశ్చాత్తాపడు, దానిని విడిచిపెట్టు. Leave those things. వాటిని విడిచిపెట్టు. And then you will be able to go forward in the liberality of Christ Jesus. క్రైస్తవ జీవితంలో క్రీస్తు కొరకు స్వతంత్రుడుగా అప్పుడే నీవు ముందుకు సాగి వెళ్ళగలవు. Reconcile and then you can go forward. సమాధానపడు, అప్పుడు ముందుకు వెళ్ళు. Nothing will happen. Your nose will not cut. You will not be ashamed. The Lord will exalt you. ఒకవేళ ఎవరి దగ్గరకైనా వెళ్ళి నీవు క్షమాపణ చెప్పడానికి సిగ్గుపడితే నేనేమి చేయలేను, క్షమాపణ చెప్పు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. Quickly I take you to the third passage. వెంటనే క్లుప్తంగా మూడో విషయాన్ని చెబుతాను. Since our brother has already dealt on this passage, I'll leave it there. ఈ భాగాన్ని సహోదరుడు చెప్పాడు కాబట్టి మీకు విడిచిపెడుతున్నాను. This one thing I do, I forget past and go forward. ఈ ఒక్కటి నేను చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందుకు వేగిరపడుచున్నాను. Look at the third word he says. మూడవ మాట పౌలు చెబుతున్న మాట. And there he should have said, I look for the appearing of the Lord Jesus Christ. But he includes those believers at Philippi and he says, we look for the appearing of Christ Jesus. పౌలు
నేను నా రక్షకుని కొరకు కనిపెట్టుచున్నాను అనలేదు గాని మనము మన రక్షకుని కొరకు కనిపెట్టుచున్నాము అన్నాడు. That is living life in anticipation of the soon coming of the Lord. అంటే ప్రభువా నీవు త్వరగా రమ్ము అన్నట్లుగా ఎదురు చూస్తూ జీవించే జీవితం అది. First he said, I count man of conviction. మొదటిది అన్నాడు, నేను ఎంచుకొనుచున్నాను తీర్మానములు చేసే మనుష్యుడు. Second he said, I do man of consistency. రెండవది నేను చేయుచున్నాను సాగి వెళ్ళే మనుష్యుడు. Third he says, we look for the coming of the Lord, man of conversation or right behavior in this world. నేను కనిపెట్టుచున్నాను అంటే సరైన జీవితముతో జీవించేటువంటి వ్యక్తి. If you are anticipating that the Lord is coming, if he is coming now, what is the behavior that you are living today? ఒకవేళ నువ్వు ఎదురు చూస్తున్నావు ప్రభువే ఈ రోజే వస్తే ఎలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు? Look at verse 17. 17వ వచనాన్ని చూడండి. Brethren, be followers together of me and mark them which walk so as you have us for an example. For many walk, of whom I have told you often, and now tell you even weeping, that they are the enemies of cross of Christ. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నారు. So now he says the Lord is going to come. పౌలు ప్రభువు వస్తున్నాడు అని చెబుతున్నాడు. And fix your eyes on the coming of the Lord. మీ నేత్రాలు ఆ వచ్చే ప్రభు వైపు ఉంచండి అన్నాడు. And live your life in the anticipation of the coming of the Lord. ఆయనను ఎదురు చూస్తూ మీ జీవితాన్ని జీవించండి అన్నాడు. It could be either of two things. ఇది రెండు విషయాలకు సంబంధించినది. Either you will prove your life as friend of the cross of Christ, or otherwise enemy of the cross of Christ. ప్రభు వస్తూ ఉండగా శిలువకు శత్రువుగానైనా నీవు జీవించాల్సిందే, లేదా శిలువకు మిత్రుడుగానైనా నీవు జీవించాల్సిందే. How many of you believe that the Lord is going to return soon? త్వరలో ప్రభు వస్తున్నాడని మీలో ఎంతమంది నమ్ముతున్నారండి? త్వరలో ప్రభు వస్తున్నాడని. Yeah, they are not understanding. Is the Lord going to come soon? ప్రభు త్వరలో వస్తున్నాడు నమ్ముతున్నారా లేదా మీరు? Yeah, నమ్ముతున్నారా లేదా ప్రభు వస్తున్నాడని? some have still doubt there. ఇంకా ఎందుకు మీరు మనసులో అనుమానం కలిగి ఉన్నారు? We will see your doubt on Sunday. ఆదివారం రేపు ఆ సంగతి చూద్దాం. But the Lord is going to come, brother. ప్రభు త్వరగా వస్తున్నాడు సహోదరుడా. How is your conversation in this world? Friend of the cross or enemy of the cross? నీ జీవితం ఈ లోకములో ఎలా ఉన్నది? శిలువకు శత్రువుగా ఉన్నావా, శిలువకు స్నేహితుడుగా ఉన్నావా? Now sitting here you will say we are friend of the cross. మీరు ఇక్కడ కూర్చొని శిలువకు మేము మిత్రులుగా ఉన్నామని చెప్పవచ్చు. That's why he is not talking about the qualification of friend of the cross. అంటే శిలువకు స్నేహితునిగా ఉండే లక్షణాలను గురించి పౌలు మాట్లాడడం. But he is talking about the qualification of the enemies of the cross. ఇక్కడ శిలువకు శత్రువులుగా ఉన్న వారి లక్షణాలను గురించి మాట్లాడుతున్నాడు. 4 qualifications are given in one verse. Verse 19. ఒక్క వచనం 19వ వచనములో శిలువకు శత్రువులుగా ఉన్న వారి విషయములో 4 లక్షణాలు చెప్పాడు. 4 qualifications. 4 లక్షణాలు. Now you decide yourself, are you friend or are you an enemy of ఈ cross? లక్షణాలను చూసి నువ్వు శత్రువుడవా శిలువకు మిత్రుడవా నీవే తీర్మానం చేయి. The first qualification in verse 19 he says, whose end is in destruction. 1వ లక్షణం నాశనమే వారి అంతం. What is that qualification? ఆ లక్షణం ఏమిటది? These are the professing Christians. వీరు నామకార్థ క్రైస్తవులు. Only for mouth they say they are Christian. నోటితో చెప్తారు క్రైస్తవులని. They are not possessing believers. వారు లోపల క్రైస్తవ జీవితాన్ని అనుభవించేవారు. But they are professing Christians. వారు నోటితో చెప్పే క్రైస్తవులు. How do we understand that? ఎలా గుర్తించగలం వీరిని? That word destruction is actually the original word perdition. ఈ నాశనము అనేది చెడ్డ జీవితాన్ని చెప్పే మాటను ఉపయోగించారు. Okay. Who was called the son of perdition? నిజానికి ఆ నాశన పుత్రుడు అని ఎవరిని గురించి చెప్పబడిందని బైబిల్లో? నాశన పాత్రుడు, నాశన పుత్రుడు ఎవరిని గురించి? He was called the son of perdition. Who? Judas Iscariot. ఇస్కరియోతు యూదా నాశన పుత్రుడని చెప్పబడ్డాడు. Why was he called like that? ఎందుకలా చెప్పబడ్డాడు? Though he was with the Lord Jesus Christ and his disciples, inside the inner circle of the fellowship. ఈ యూదా ప్రభువుతోను శిష్యులతోనూ ఉన్నాడు, వారి అంతరంగంగా ఉన్నాడు. He was only professing Christian. కేవలము నోటితో నేను క్రైస్తవుడని చెప్పుకునేవానిగా ఉన్నాడు. He was doing only lip service.
ఆయన ఏం చేస్తున్నాడంటే పెదవులే దేవునికి ఇస్తున్నాడు. His heart was not changed. హృదయములో మార్పు లేదు. 3 or 3.5 years he was with the Lord. 3.5 ఏళ్లు ఆ ప్రభువుతో ఉన్నవాడు. Heard the best messages. ఎన్నో శ్రేష్టమైన వర్తమానాలు విన్నాడు. He was the treasurer holding the money bag. వారి మధ్య కోశాధికారిగా ఉన్నాడు. He was inside the circle of the believers. ఆ విశ్వాసుల మధ్య ఆయన ఉన్నాడు. But what happened to him? ఏమైంది ఆయనకి? He was called son of perdition, son of destruction. నాశన పుత్రుడు అని చెప్పబడ్డాడు. You know what a warning it is for us. మనకెంత హెచ్చరిక ఇది. The first qualification of enemy of cross is Judas Iscariot. ఇస్కరియోతు యూదానే శిలువకు మొదటి శత్రువు. We call those people who oppose gospel enemies of the cross. మనం ఏమనుకుంటామంటే ఎవరైతే రక్షణ సువార్తను వద్దంటారో వారిని శత్రువులు అనుకుంటున్నాం కదా. కాదు. Enemies of the cross are sitting inside the assembly. బయట వారు కాదు, లోపల శిలువకు శత్రువులు ఉన్నారు. They are doing only lip service to the Lord. కేవలం పదవులు మాత్రమే ఇచ్చేవారు వీరు. Their heart is not changed. వారి హృదయాల్లో మార్పు లేని వారు. No use of you saying I am born again. నేను కొత్తగా జన్మించానని చెప్పడం నీవు కేవలం వ్యర్థమే. I am baptized. నేను బాప్తిస్మం పొందానని చెప్పడమే వ్యర్థమే. Every Sunday I take from Lord's Supper. నేను ప్రతి ఆదివారం రొట్టెనిస్తున్నానని చెప్పడమే వ్యర్థమే. Simon also was doing. Simon the magician. గారడివాడైన సీమోను అదే చేశాడు కదండి. Read later on Acts chapter 8. అపోస్తల కార్యం 8 తర్వాత చదవండి. He was a magician. గారడివాడు సీమోను. He heard gospel. సువార్త విన్నాడు. And he confessed the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నాడు. He obeyed in waters of baptism. నీటి బాప్తిస్మం కూడా పొందాడు. He went with Philip the evangelist for preaching the gospel. సువార్తికుడైన ఫిలిప్పుతో కూడా సువార్త ప్రకటించడానికి వెంట వెళ్ళాడు. But later on when he saw apostles performing miracles, అపోస్తలులు అద్భుతాలు చేస్తూ ఉండగా he offered them money and said, give me this gift that I can also perform miracles. వెంటనే డబ్బు ఎరగా పెట్టి నాకు కూడా వరాలు ఇవ్వండి అన్నాడు. Now in Acts 8 you read the reply what Peter gave to him. మరి అపోస్తల కార్యం 8లో పేతురు ఏమి జవాబు చెప్పాడు మీరు చదవండి. He said to him, your end is in destruction. నీవు నీ నాశనము అంతమే అన్నాడు. Because his heart was not right with God. దేవుని ఎదుట నీ హృదయము సరిగా లేదు అన్నాడు. Don't deceive yourself, brother and sister. సోదరుడా సోదరి, నిన్ను నువ్వు మోసపరుచుకోవద్దు. Decide today, are you a friend of the cross or the enemy of the cross? ఈ రోజే తీర్మానం చేయి, నీవు శిలువకు శత్రుడవా శిలువకు మిత్రుడవా. There are so many sitting in the inner circle are the professing Christians only. ఈనాడు మన మధ్య లోపలే కూర్చొని శిలువకు శత్రువులుగా అనేక మంది ఉన్నారు. What is the second qualification? రెండవ లక్షణం చూడండి. Verse 19, whose God is their belly. వారి కడుపే వారి దేవుడు. What do you mean by that? అంటే అర్థం ఏంటి? He is slave to his own desires. అంటే తన యొక్క ఆశలకు తానే బానిసగా అమ్ముకున్నాడు. Whatever dirty desires they have there in their heart. హృదయములో ఏవేవి చెడ్డ ఆలోచనలు కోరికలు ఉన్నాయో. Brother was telling about computer and internet. కంప్యూటర్ ఇంటర్నెట్ గురించి సహోదరుడు చెప్పాడు. Watching all dirty things, even pornographies. ఆ ఇంటర్నెట్ లో భయంకరమైన చెడ్డ దృశ్యాలతో నింపబడిపోయారు ఈనాడు. Reading dirty books. చెడ్డ పుస్తకాలు చదువుతున్నారు ఈనాడు. Going to the dirty places and wrong places. చెడ్డ స్థలాలకు చెడ్డ వ్యక్తుల దగ్గరకు వెళ్ళిపోతున్నారు. Having illicit relationships. సరిగాని సంబంధాలు ఉన్నాయి. Why? They are satisfying their desires. వారి కోరికలను వారు తీర్చుకుంటూ ఉన్నారు. Sunday and Bible study and all is okay here. ఆదివారం ఆరాధన బైబిల్ స్టడీ మంచిదే. Nice sangam. మంచి సంఘం. But in secret life, రహస్య జీవితంలో, in personal life, వ్యక్తిగత జీవితంలో, in your relationship life, మీ సంబంధ బాంధవ్యాలలో, husbands, are you loyal to your wife? భర్తలారా మీ భార్యలకు మీరు నమ్మకంగా ఉన్నారా? Wives, are you faithful to your husband? భార్యలారా మీ భర్తలకు మీరు నమ్మకంగా ఉన్నారా? In the house of God, sins of immorality and adultery and fornication. దేవుని మందిరములో ఈ వ్యభిచారము, జారత్వం అనే పాపాలు ఉన్నాయా? Do you think God will turn a deaf ear and turn his eyes? దేవుడేమైనా గుడ్డోడు చెవిటోడు అనుకుంటున్నావా? They are counted only as enemies of the cross of God. దేవుడు వారిని ఏనాడో శిలువకు శత్రువులను ఎంచి పెట్టాడు. Beloved, Paul is not writing this to unbelievers.
ప్రియులారా, ఈ ఫిలిప్పీ పత్రికలు ఇప్పుడు చదివేవి అవిశ్వాసుల కొరకు పౌలు రాయలేదు. Paul is writing to the believers. నమ్మిన వారిని గురించి రాస్తున్నాడు పౌలు. So they are slave to their desires. వారి కడుపుకు వారి దాసులైపోయారు. And their philosophy is what you know? వారి తత్వం ఏమో తెలుసా? Call evil good and good evil. మీరేమంటారు తెలుసండి? జాగ్రత్తగా వినండి. మంచిని చెడు అంటారు, చెడును మంచి అనేవారు. That is their philosophy. ఇదే వారి తత్వం. They are slave of their desires. వారి ఆశలకు వారు బానిసలు. Are you slave of some of your desires? కోరికలు కొన్ని ఉన్నాయే, వాటికి నీవు దాసుడవు దాసురాలుగా ఉన్నావా? Then you are qualifying to be enemies of the cross. ఈ కోరికలకు నీవు దాసుడవు దాసురాలు అయితే నీవు సిలువకు శత్రుడవే. Look at the third qualification. మూడవ క్వాలిఫికేషన్. Whose glory is in their shame. వారు సిగ్గుపడవలసిన వాటి విషయములో అతిశయించేవారు. What is that glory and shame? సిగ్గుపడే వాటి విషయములో అతిశయించడం అంటే ఏమిటి? Read one verse in Isaiah chapter 5 and verse 20. యెషయా గ్రంథం 5వ అధ్యాయం and verse 20. 20వ వచనం చూడండి. Woe unto them that call evil good and good evil, that put darkness for light and light for darkness, that put bitter for sweet and sweet for bitter. Woe unto them that are wise in their own eyes and prudent in their own sight. యెషయా 5:20-21. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటిని ఎంచుకుని వారికి శ్రమ, చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ, తమ దృష్టికి తామే జ్ఞానులమనియు తమ ఎన్నికలో తామే బుద్ధిమంతులమనియు తలంచుకుని వారికి శ్రమ. Bible says, woe unto such people. ఇట్టి వారికి శ్రమ అని బైబిల్ అంటుంది. My young brothers, నా యవన సహోదరుడా, think about it very seriously. దీన్ని చాలా తీవ్రంగా ఆలోచించు. My young sisters, నా యవన సోదరి, think about this thing seriously. ఈ విషయాలు జాగ్రత్తగా ఆలోచించు. We are dealing with a living God and His living word. మనము ఎవరితో ఆట్లాడుతున్నాం తెలుసా? సజీవుడైన దేవునితో ఉన్నాము, సజీవమైన వాక్యముతో మనం ఉన్నాము. Please don't play fool around these things. ఈ సజీవమైన దేవునితో సజీవమైన వాక్యముతో ఆటలాడవద్దు. Today He is calling you to repent and return to Him. ఈ రోజే మారు మనస్సు పొంది పశ్చాత్తాపపడి ప్రభు దగ్గరకు తిరిగి రా. If the Lord has shown something characteristics of enemy of cross in your life, confess it now. You can become His friend right now. జీవితంలో సిలువకు శత్రువుగా ఉండే లక్షణాలు ఏవైనా ఉంటే ఒప్పుకో, సిలువకు మిత్రుడిగా రా. The last qualification I read in verse 19. 19వ వచనములో ఆఖరి లక్షణాన్ని చదువుతున్నాను. First, they are professing Christians. ఒకటి, వారు నామకార్థ క్రైస్తవులు. Second, they are slave to their own flesh desires. వారి కడుపు వారి కోరికలకు తమను తాము అమ్మివేసుకున్న దాసులు. Third, they follow different philosophy and their glory becomes their shame. వారి తత్వమే గొప్ప అనుకుని సిగ్గును మేలని ఇచ్చిన వారు. And fourthly, who mind earthly things. నాలుగవది, వారు భూ సంబంధమైన మనస్సు గలవారు. Their complete focus is on worldly things. వారి మనస్సు నిండా ప్రపంచిక విషయాలే ఉన్నాయి. Get up morning, go for work. లేవడం ఉదయం పనికి పోవడం, Earn money, keep money, save money, eat money, sleep money. డబ్బు సంపాదిద్దాం, డబ్బు తిందాం, డబ్బు తాగుదాం, డబ్బు కూడి పెడదాం, డబ్బు మీద పండుకుందాం అనేవారు వీరు. When they sit for food, if there is little salt, less or more, the whole plate is thrown. తింటూ ఉండగా ఉప్పు ఏదో తక్కువైంది ఎక్కువైంది అనుకో, అలా విసిరేస్తారంతే. Why? ఎందుకు? Before that they have given, thank you Lord for this food. ఇంతకు ముందే వందనాలు ప్రభువా ఈ ఆహారం కొరకాయ అన్నావు. Then first bite if they take in mouth, మొదటి ముద్ద తిన్నావు. they look at wife like this. భార్యని ఇలా చూశాడు, as if she has done a big crime today. ఆమె ఏదో గొప్ప నేరం చేసినట్లు చూశాడు. ఇట్లా if they see the chapati, if it is burned, ఇదే చపాతి ఇట్లా కాల్చావా? hey, what is this? ఏమిది? What all fightings because of small things in the house. చిన్న విషయాల కొరకు కుటుంబాల్లో గొడవలండి, ఎంత విచారం. What we find here is they are completely focusing on things of the world. ఇలాంటి వారు ఎవరంటే భూ సంబంధమైన మనస్సు గలవారు వీరు, అంతే. Their life is only to 3 places. వీరి జీవితం అంతా ఈ మూడింటి చేతనే నింపబడి ఉంది. Sleeping bed, మంచం మీద వండుకోవడం, eating dining table, భోజన బల్ల మీద తినడం, office working table. ఆఫీసులో ఆ బల్ల దగ్గర పని చేయడం, ఇంతే జీవితం. And their end is only in the final table, ఆఖరికి వారి ముగింపు ఏంటి? పెట్టే, పెద్ద పెట్టే.
coffin box. అదే పెట్టే. That is not the purpose we are called for. ప్రియులారా, దాని కొరకు దేవుడు నిన్ను నన్ను పిలవలేదు. Those who focus completely on earthly and worldly things, they are the enemies of the cross. ఈ భూ సంబంధమైన వాటి చేతనే నీవు నింపబడితే నీవు నమ్మిన సిలువకు శత్రుడవే. And all of those things Paul is explaining to the believers. ఇవన్నీ పౌలు విశ్వాసులకు వివరిస్తున్నాడు. I close with last word. ఆఖరి మాట చేత ముగిస్తున్నాను. And that's why he says in verse 20, అందుకే 20వ వచనం ఇలా for అన్నాడు, our conversation is in heaven. అందుకే ఆయన అన్నాడు, మన పౌరస్థితి పరలోకమందు. That means our citizenship is in heaven. మన పౌరస్థితి పరలోకమందున్నది. If you are a citizen of heaven, పరలోకములో నీవు పౌరుడవైతే, how are you supposed to behave here? నీవు ఈ లోకములో ఎలా ప్రవర్తించాలి? Don't behave like a worldly man. ఈ లోకములో వారి వలె ప్రవర్తిస్తే నీకు వారికి తేడా ఏముంది? Behave like a heavenly citizen. పరలోక పౌరుని వలె ప్రవర్తించు. What are the characteristics of heavenly citizen? అసలు పరలోక పౌరుని లక్షణాలు ఏమండి? That will be another topic for us to sit for another hour. పరలోక పౌరుని లక్షణాలు అని ప్రారంభించామంటే మరో గంట కూర్చోవలసిందే. But only one characteristic I'll say and I will stop. ఒక్క లక్షణాన్ని చెప్పి నేను ముగిస్తాను. What is that? ఏమిటది? Let your conversation be such as it becometh the gospel of Christ. నీ సంభాషణ అంతా సువార్తగా ఉండాలి. అదే మొదటి లక్షణం. I said that from Philippians 1:27. ఫిలిప్పీ పత్రిక 1:21 ఆధారంగా నేను చెబుతున్నాను. Let your manner of life be such as it becometh the gospel of Christ. నీ జీవితము నీ మాటలు సిలువ సువార్తను ప్రకటించేవిగా ఉండాలి. What do you mean by that? అంటే అర్థమేమి? If you have believed gospel, నీవు సువార్తను నమ్మితే, if you are saved by the gospel, ఆ సువార్త ద్వారా రక్షింపబడినట్లయితే, you are expected to live as per the gospel. సువార్త ప్రకారము నీవు జీవిస్తూ ఉంటే, what is that gospel? ఆ సువార్త ఏమిటి? That Jesus Christ died for my sins. క్రీస్తు నా పాపాల కొరకు చనిపోయాడు, that he was buried, నా కొరకై సమాధి చేయబడ్డాడు, that he rose again on the third day. మూడవ దినాన లేపబడ్డాడు. That means what? అర్థమేంటి? Count yourself dead with Christ. అర్థం ఏంటంటే నేను కూడా క్రీస్తుతో చనిపోయాను అని. Buried with Christ. క్రీస్తుతో కూడా సమాధి చేయబడ్డాను. And risen with Christ. క్రీస్తుతో కూడా లేపబడ్డాను. That's why Paul says, I may know the power of his resurrection. అందుకే పౌలు అన్నాడు, ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము అన్నాడు. In one sentence I will say that. ఒక్క మాటలో నేను చెబుతున్నాను. Living like a gospel means what? సువార్తను పోలి జీవించాలంటే ఏమిటి? Does sin smell you good or does sin stink you bad? ఈ పాపము, ఆ పాపపు వాసన నీకు బాగా మధురంగా ఉందా? పాపపు వాసన అసహ్యంగా ఉందా నీకు? For some, when they see sin, కొంతమంది ఈ పాపాన్ని ఒంటరిగా ఉన్నప్పుడు వాసన చూసి భలే ఉంది అనుకునేవారు ఉన్నారు. If you are able to smell sin good, నీ ఒకవేళ పాపపు వాసన బాగున్నట్లుగా అనుకుంటుంటే, then you are not living a life which the Lord has called according to gospel. దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా నీవు బ్రతకడము లేదు. Sin should stink us. ఆ పాపపు వాసన అసహ్యముగా ఉండాలి నీకు. Dirty. ఛీ అన్నట్లుగా ఉండాలి. Run away from that. అయ్యో వద్దు, ఈ దుర్వాసనని పారిపోవాలి. But if you feel like sitting there, ఆ పాపాన్ని చూసి ఆనందంగా ఆహా అనుకుంటే, భలే ఉందనుకుంటే, something wrong with you. నీలో తప్పు ఒకటి ఉంది. Check your life in the light of the word. దేవుని వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు పరీక్షించుకో. 3 keys of Paul's life. పౌలు జీవితంలో 3 తాళపు చెవులు. I count. నేను ఎంచుకొనుచున్నాను. What you count? నీవేమి ఎంచుకుంటున్నావు? Man of conviction. తీర్మానాలు చేసే మనుషుడవా? I do. నేను ఒకటి చేయుచున్నాను. What you do? నీవే చేస్తున్నావు. Man of consistency. సాగిపోయే మనుషుడవా? ఆగిపోయే మనుషుడవా? Third, we look. మూడవది కనిపెట్టుచున్నాము. The Lord is going to come for sure. ప్రభువు త్వరలో రాబోతున్నాడు. So I will live my life as heavenly citizen in this earthly sojourn. ఈ భూలోక యాత్రలో పరలోక పౌరుని వలె నేను జీవిస్తానని తీర్మానం చేయి. May the Lord bless the reading of His word to your life and my life. నా జీవితానికి నీ జీవితానికి ప్రభు ఈ మాటలను దీవించును గాక. If you have these 3 things in your life, నీ జీవితంలో ఈ 3 విషయాలు ఉంటే, then you become a spiritually minded person. నీవు ఆత్మ సంబంధమైన మనస్సు గల క్రైస్తవుడవు. Shall we bow our head? తలలు వంచుదాం. Gracious God, we thank you for your holy word. కృపగల దేవా, నీ పరిశుద్ధ వాక్యముకై స్తోత్రములు. We counted things of this world important for us. ఈ లోకములోని విషయాలు ప్రభువా అవి
మేలైనవిగా మేము ఎంచడం లేదు. We gave spiritual life and things a second place in our life. మా జీవితాల్లో ఆత్మ సంబంధమైన వాటికి రెండవ స్థానం ఇస్తున్నాం. And we know, Lord, it has robbed our joy. మా సంతోషాన్ని అది దొంగిలించింది ప్రభువా. But now through Paul's life we learn these three principles. ప్రభువా, పౌలు జీవితంలో నుండి ఈ మూడు సంగతులు మీ సన్నిధిలో నేర్చుకుని ఉన్నాం. Help us to practice this in our Christian life. మా క్రైస్తవ జీవితంలో అనుసరణ కొరకై మీరు సహాయం చేయండి. In the name of our Lord Jesus Christ we pray. ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you.